వెల్కమ్ టు SSV TV5 న్యూస్ ఛానల్. వర్లపల్లి శంకర్ దూషణలు మరియు బెదిరింపులపై నిరసన వ్యక్తం చేసిన వెలమ అసోసియేషన్ సభ్యులు. అఖిల భారత వెలమ అసోసియేషన్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ మరియు అసోసియేషన్ మెంబర్స్ నిన్న జరిగిన విషయాన్ని ఖండిస్తూ అన్ని రాష్ట్రాల వెలమ సంఘమునకు పిలుపునిస్తూ ఎవరైతే అసభ్యంగా మాట్లాడారో వెలమ సంఘం గురించి అతనిపై కేసులు నమోదు చేసి అతనిపై కఠిన చర్యలకు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆల్వాల్ PS లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. షాద్నగర్ శాసన సభ్యుడు విల్లపల్లి శంకర్ వెలమ సామాజిక వర్గాన్ని మరియు వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ వెలమ కులస్తులను అంతు చూస్తామని బెదిరించడం జరిగింది. ఇట్టి విషయంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఈ విధంగా ప్రవర్తించడం ఏమాత్రం సమంజసం కాదు. ఆయన వాడిన భాష వల్ల వెలమ సామాజిక వర్గానికి మనోభావాలు దెబ్బతినడం జరిగింది. అహంకారపూరితంగా ఒక కులముపై ఈ విధమైన దూషణలు మరియు బెదిరింపులు చేయడం ఏమాత్రం ఉపేక్షించదగినది కాదు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో వెలమ అసోసియేషన్ వారు ర్యాలీ చేస్తూ ఆందోళన చేస్తూ వర్లపల్లి శంకర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేసు నమోదు చేయడం జరిగింది. ఏ కులమైనా కానీ ఎవరిని అసభ్యంగా మాట్లాడకూడదని వెలమ సంఘం ప్రెసిడెంట్ మీడియా ద్వారా మాట్లాడటం జరిగింది. అఖిల భారత వెలమ నిన్న వీర్లపల్లి శంకర్ అనే ఎమ్మెల్యే షాద్నగర్ నుంచి వెలమ సమాజాన్ని అహంకారపూరితంగా దుర్భాషలాడి కించపరుస్తూ అవమానపరిచినందుకు అఖిల భారత వెలమ సంఘం మరియు యావత్ వెలమ సమాజం స్పందిస్తూ దీని పట్ల తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే ఒక బాధ్యత గల శాసనసభ్యుడైంది రాజ్యాంగబద్ధంగా రాగద్వేషాలకు కుల మతాలకు అతీతంగా ప్రజాపాలన సాగిస్తానని అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ సాక్షిగా ప్రమాణం చేసి పదవి అలంకరించిన ఒక శాసనసభ్యుడు ఈ విధంగా దుర్భాషలాడడం రాజ్యాంగ ఉల్లంఘన చేసినాడు. కాబట్టి అతన్ని డిస్క్వాలిఫై చేయాల్సిందిగా స్పీకర్ గారిని కూడా వినతి చేస్తాం. ఈరోజు సమాజం ఈరోజు ఈ అల్వాల పోలీస్ స్టేషన్లో ఆ సదరు శాసనసభ్యుని మీద కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి డిస్క్వాలిఫై చేసి FIR నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని అల్వాల వెల్మ సమాజం మరియు అలాగే యావత్ వెల్మ సమాజం కూడా కోరుతుంది. అలాగే ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఒకటి ఈ మధ్య కాలంలో వెల్మ సమాజం మీద కారుకూతలు కూస్తున్న కొంతమంది వ్యక్తులు కొన్ని కులాలను కించపరిస్తేనే వాళ్ళు పాపులర్ అవుతామన్న ఉద్దేశంతోనే మన వెల్మ సమాజాన్ని అలాగే రెడ్డి కులంను కూడా అన్నారు. అలాగే ఇతర కులాల వారిని అన్నా కూడా మన ఏ సమాజం కూడా ఎవరు కూడా అంగీకరించారు. దీన్ని తప్పకుండా ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి. దానికి శంకర్ అనే ఒక శాసనసభ్యుడు దురహంకారపూరితంగా మాట్లాడినందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఈ యొక్క యావత్ వెలమలంతా ఒకటై అన్ని కులాలు అన్ని వెలమ సంఘాలు అన్ని ప్రాంతాల వారు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తూ మన పోరాటం సాగించాలి. మనని ఎవరు ఏమన్నా కానీ మనం ఊరుకునేది లేదు. మన యొక్క వెలమల పౌరుషాన్ని చూపించి ప్రతిఘటించాలని కోరుకుంటూ అందరికీ వెల్మ కులం గురించి దుర్భాషలాడినారు. మా మనోభావాలను దెబ్బతీసే స్థితి తీసుకొచ్చి ఆయన ఒక రాజ్యాంగ పరంగా శపథం చేసి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి విపరీతమైన దుర్భాషలాడుతూ ప్రత్యేకంగా వెలమ కులం నుంచి ఏదైతే ద్వేషణ చేసిండో దానికి మేమందరం ఏకమై కులస్తులమందరం ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై తగిన చర్య తీసుకొని కేసు రిజిస్టర్ చేసి అతన్ని డిస్క్వాలిఫైడ్ చేయాలి. మరిన్ని అతన్ని ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా అతనిపై చర్య తీసుకోవాలి. ఆ తదనంతరం తనపై ఏదైతే చర్య తీసుకోవాలనో బై ప్రొసీజర్గా చేయాలని మనవి. కాంగ్రెస్ నేతలందరూ కూడా తగిన విధంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ పార్టీకే ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఏదైతే పార్టీ సెంట్రల్ లెవెల్లో ఉందో ఆ పార్టీలో చాలా మంది వెల్మ కులస్తులు ఉన్నారు. పార్టీ దిగజారిపోవడానికి కూడా కారణమవుతుంది. ఇటువంటి సభ్యులను ఎన్నుకున్నా ఇటువంటి సభ్యులు ఉన్నా వారిపై తగిన రీతిగా చర్య తీసుకోవాలి. పెద్ద ఎత్తున జరగాలని మా అందరి అభిప్రాయం.
కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి దానికి నిరసనంగా వ్యక్తం చేస్తూ మా ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్ తరఫున అలాగే అల్వాల్ వెల్మ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇక్కడ అల్వాల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ అయిన మీద కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇలాంటి అందరికీ విన్నపం ఏంటంటే ఇలాంటి మళ్ళీ పునరుద్ధం కాకుండా ఇలాంటి మళ్ళీ జరగకుండా ఒక సంఘం మీద అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని చెప్పేసి అందరూ మాకు సపోర్ట్ చేస్తూ అందరు ముందుకు వచ్చారు. ప్రెస్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ అండి. అలానే ఇలాంటి పునరుద్ధం కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం గారికైనా ప్రజాప్రతినిధులు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గారికైనా విన్నపం చేసుకుంటున్నాం. అలానే పోలీస్ స్టేషన్ కూడా గారికి థ్యాంక్ యూ. చర్యలు తీసుకునే దాకా థ్యాంక్ యూ. తరలి వచ్చి ధర్నా అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కోసం జరిగింది, అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇతని మీద ఖచ్చితంగా కేసు పెట్టాలని కోరడం జరిగింది. అతను చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మేము ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాము. అసెంబ్లీలో ఉన్న అందరూ సామాజిక వర్గాన్ని ఎప్పుడు కూడా మా ఉద్దేశంతో మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దానికి మీరంతా మీ పత్రికా ముఖ్యంగా మీరు కూడా మాకు సపోర్ట్ చేయగలరని అభ్యర్థిస్తున్నాము.